మెనోపాజ్ తర్వాత అంటే ముట్లు ఎండిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా, అలా పుట్టే పిల్లల్లో ఏమైనా లోపాలు ఉంటాయా అని అడుగుతున్నారు. అయితే మెనోపాజ్ తర్వాత కూడా పిల్లల్ని కనొచ్చు. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత ఎందుకు కనొచ్చు అంటున్నానంటే, మరి పిల్లలు లేరు వాళ్ళకి. కొంతమందికి అయితే అసలు మెనోపాజ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 13-14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వడం, 23 ఏళ్ళకి అసలు పూర్తిగా ఎండిపోవడం, ముట్లు ఎండిపోవడం కూడా జరుగుతుంది. కొంతమందికి 30, కొంతమందికి 35, లేదు 40 సంవత్సరాల్లో. అంటే దేనివల్ల? ఇది కూడా ఎక్కువగా ఆలోచనలు, టెన్షన్స్, స్ట్రెస్ ఉండడం వల్లే అలా జరుగుతుంది. అయితే ఈ మెనోపాజ్ ఉన్న వాళ్ళల్లో 30 ఏళ్ళవని, 35 అవని, 40-45 అవని ఓపిక ఉంది. ఒక ఆవిడకి మెనోపాజ్ 45 ఇయర్స్ 46 ఇయర్స్కో వచ్చింది. ఆ తర్వాత కావాలని పిల్లలు కావాలని అంటుంది. పుట్టొచ్చు. అది వాళ్ళ ఓపిక. మీరు ఎవరు కామెంట్ చేయడానికి, మేం కామెంట్ చేయడానికి ఏమి ఉండదు. కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళ పిల్లల్లాగా గెంతుతుంటారు. 70 ఉండదు. 70 వాళ్ళ వయసు అయినా స్వీట్ 16, స్వీట్ 17లోనే ఉంటారు వాళ్ళు. సో ఆ హ్యాపీనెస్ కొంతమందికి ఉంటుంది. దాన్ని మనం ఎవరు కామెంట్ చేయడానికి లేదు. ఎవరిని ఎందుకు కామెంట్ చేయాలి? 70 ఏళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదొక న్యూస్ కింద స్ప్రెడ్ చేస్తారు. అది వాళ్ళ అవసరం. వాళ్ళకెందుకు? అందరికీ ఒకేలాగా ఉన్నది కదా. ఎవరెవరి ఇష్టాలు వాళ్ళు చేయొచ్చు. మీ ఇష్టాలు మీరు చేస్తున్నారు, అవతలకైనా చేస్తుంటే ఏంటి ప్రాబ్లము? ఇట్లాగే గుంటూరులో ఒక డాక్టర్ ఇట్లానే నేను ఇంటర్వ్యూ చెప్తుంటే ఆవిడ ఫోన్ చేసి అడిగిందనమాట నన్ను. మెనోపాజ్ వచ్చింది డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్, పిల్లలు లేని దానికి ట్రీట్మెంట్ చేస్తారా? ఐవీఎఫ్ చేయొచ్చా? చేయొచ్చు డాక్టర్ గారు. వాళ్ళకి ఓపిక ఉండి, వాళ్ళ ఆరోగ్యము, భార్యాభర్తలు ఇద్దరూ అన్నీ బాగుంటే, వాళ్ళకి పిల్లలు లేకపోతే, లేదు ఉన్న ఒక పిల్ల ఎవరైనా ప్రాబ్లం ఉండి చనిపోతే, యాక్సిడెంటల్గా చనిపోతే, వాళ్ళకి బిడ్డలు కావాలంటే తప్పనిసరిగా చేయించుకోవచ్చు. ఆవిడకేంటి? ఆవిడ డాక్టర్, గైనకాలజిస్ట్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఇంకొకళ్ళని కామెంట్ చేయడానికి అవసరమేం లేదు అసలు. సో అది మీ ఓపిక. పిల్లలు పుట్టొచ్చు. పిల్లల్లో జన్యులోపాలు రావడం అనేది జరగదు ఇందులో. ఎందుకంటే మెనోపాజ్ వచ్చేసింది. వాళ్ళకి ఎగ్ మనం డొనేషన్ తీసుకున్నాం, గుడ్డు మనం మంచిగా క్వాలిటీ ఉన్న ఎగ్ సెలెక్ట్ చేసుకున్నాం, మంచి ఎగ్ డోనర్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎగ్ తీసుకున్నాం, వాళ్ళ హస్బెండ్ యొక్క వీర్యకణం తీసుకున్నాం. హస్బెండ్ యొక్క వీర్యకణము 70 సంవత్సరాలు అయినా కానీ మంచిగా ఉండి, మార్ఫాలజీ, దాని మొటిలిటీ అన్నీ బాగుంటే బ్రహ్మాండంగా బిడ్డలు పుడతారు. సో వాళ్ళకి 70 వచ్చిందా, 50 వచ్చిందా, 40 వచ్చిందా, వీళ్ళెవ్వరూ కామెంట్ చేయడానికి లేదు, ఎవ్వరూ చేయడానికి లేదు. మీ ఇష్టం. మీరు బాగుందా, మీ ఆరోగ్యం బాగుందా, మీకు బిడ్డను పెంచుకోగలిగిన తాహత ఉందా, మీకు అన్ని విధాలుగా ఆర్థికంగా మంచిగా పరిపుష్టితో ఉన్నారా, చక్కగా పిల్లల్ని కనండి. మెనోపాజ్ తర్వాత వచ్చే బిడ్డలు జన్యులోపాలు ఏం పుట్టరు. తర్వాత అదే ఎల్డర్లీ ప్రేమి అంటే 35 ఏళ్ళు దాటిన తర్వాత అనుకోకుండా వాళ్ళకి మామూలుగా కన్సెప్షన్ కనుక అప్పుడు వస్తే, ఫస్ట్ టైం వస్తే వాళ్ళ ఎగ్గుతోనే అప్పుడు మనకి కొంచెం ఒక 2% వరకు ఏదైనా ప్రాబ్లము బేబీలో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎగ్గుతో అయితేనే. 35 సంవత్సరాలు పైన పడి ఇప్పుడే ఫస్ట్ టైం 40 ఏళ్ళళ్ళు, 38 ఏళ్ళళ్ళు మంచి ఎగ్స్ ఉంటాయి కొంతమంది, చక్కగా 42, 43, 44 కూడా. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ టైం కనుక బిడ్డ పుడితే వాళ్ళ ఓన్ ఎగ్తో అప్పుడు మనకి న్యాచురల్గా 100 మంది పిల్లలు పుడితే ఒక్కళ్ళకి చిన్న జెనెటిక్గా ఏదన్నా ప్రాబ్లము, అబ్నార్మాలిటీ ఏదన్నా ఉంటుంది అనుకుంటే వీళ్ళల్లో 2% ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. అంతేగాని పిల్లలు పుట్టకూడదు, పిల్లలు అసలు ఎందుకు అంటే డాక్టర్లు ఎందుకు చేస్తున్నారా? డాక్టర్లు ఎవరివ్వండి చేయడానికి? అక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ డాక్టరు, అక్కడ ప్రాబ్లం ఏమీ లేనప్పుడు ఇక్కడ డాక్టర్ ఏం చేస్తారు? ఏమి డాక్టర్ ఫ్యామిలీ కాదు డాక్టర్ డెసిషన్ తీసుకోవడానికి, అది పేషెంట్ ఫ్యామిలీ. పేషెంటే డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి కావాలి పిల్లలు, వాళ్ళు వచ్చారు, చేద్దాం. ఏమవుతుంది? ఎందుకు పుడతారు? పిచ్చి పిల్లలు పుట్టరే, చక్కగా హెల్తీగా ఉంటారు. అసలు నాకు తెలిసి నా పేషెంట్స్ ఎంతోమంది మెనోపాజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టినాళ్ళు, అసలు ఒక్కళ్ళు కూడా బిడ్డ లేకుండా పిల్లలు పుట్టినాళ్ళు కానీ, బిడ్డలు ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోయి పిల్లలు పుట్టినాళ్ళు కానీ, అసలు ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎంత యంగ్గా అయిపోయారంటే అసలు వాళ్ళకి 45 ఏళ్ళలాగా లేరు, అసలు 30 ఏళ్ళలాగాను, 60 ఏళ్ళు మేల్స్ అయితే అసలు వాళ్ళు 40 ఏళ్ళలాగాను ఎంతో చక్కగా అయ్యారు. చక్కటి పిల్లలు ఇప్పుడు 18 ఇయర్స్ 19 ఇయర్స్ పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర చేయించుకున్న వాళ్ళకి.
ఎంతో బాగున్నారు, పిల్లలు బాగున్నారు, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏముంది 22, 23 ఏళ్ళు వస్తాయి, లేకపోతే 25 సంవత్సరాలు వస్తాయి, బాబుకి పెళ్లి చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు అందరూ బతుకుతున్నారు కదా, 80 ఇయర్స్, 85, 90 వరకు చక్కగా బ్రతుకుతున్నారు. ఎలాంటి ప్రాబ్లం ఉండట్లేదు. బెటర్ లైఫ్ స్టైల్ ఆప్షన్స్ అన్నీ బెటర్గా వచ్చినాయి, బెస్ట్ ఫుడ్ వచ్చింది, బతకడానికి ఏముంది, బ్రతుకుతున్నారు కదా. మరి పిల్లలు ఉండాలి కదా, పిల్లలు లేకుండా ఎంతకాలం బోర్ కొట్టుకుంటూ బ్రతుకుతారు? డెఫినెట్గా కావాలి మీకు పిల్లలు. సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పుడితే సిగ్గుపడదామా, వాళ్ళు ఎవరో ఏదో అంటారు, మీ ఆస్తి మీ వాళ్ళ తమ్ముళ్ళకి, మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి ఆస్తులు కావాలి. ఆస్తులు కావాలి కాబట్టి ఏంటి ఈ వయసులో పిల్లలేంటి ఇట్లా అంటారు. అవ్వ ఈ వయసులో పిల్లలేంటి, ఏంటి వాళ్ళకెందుకు, వాళ్ళకి ఇవ్వాలా మీ ఆస్తులు? వాళ్ళ ఆస్తుల కోసమే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఎప్పుడు వినకండి, మీకు కావాల్సింది మీరు చేయొచ్చు, ఏం తప్పులేదు.